స్వాగతం సుస్వాగతం మే అందరికి బేకార్ షో సీజన్ 1 కి గ్రాండ్ వెల్కమ్. ఈ షో ముఖ్య ఉద్దేశం మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం. ముందుగా పిచ్చి పుల్లవ్వ వస్తున్నారు. పిచ్చి పుల్లవ గారు దోమ సినిమాలో హీరోయిన్. ఫిబ్రవరి 31వ తేదీ రిలీజ్. మీరందరూ తప్పకుండా చూడాలి. వెళ్ళండి, అక్కడ కూర్చోండి. చూస్తూనే ఉండండి, డోంట్ మిస్. ఇప్పుడు వస్తున్నారు దోమ సినిమా హీరో, జూబ్లీ హిల్స్ స్టార్ ఏడి వెంకయ్య గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మీలాంటి సెలబ్రిటీ మా షోకి వచ్చాడంటే ఇప్పటికి నమ్మబుద్ధి కావట్లేదు సార్. మీ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పండి సార్. దోమలతో కుట్టించుకున్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. సార్, మీరు వెళ్ళి మీ చైర్లో కూర్చోండి. ఇప్పుడు మన హీరోయిన్ మాట్లాడతారు. వందల సినిమాలు చేసిన హీరోయిన్స్ కి కూడా రాని అరుదైన పిచ్చి అనే బిరుదు నాకు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. నేను ఒక్కసారి ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప సామాను ఎరుకుంటున్నాను. అప్పుడు అక్కడి నుండి నలుగురు వెళ్తున్నారు. చూడకుండా నేను ఎరుకున్న ఇనుప సాలకతో ఆ నలుగురిలో ఒక ఆమెకు వీప్ పైన దింపాను. అప్పుడు వాళ్ళు నన్ను పొట్టు కొట్టాలని నా దగ్గరకు వస్తున్నారు. నేను వాళ్ళని చూసి పిచ్చిదాని లెక్క కింద పండి బొర్రాను నెత్తి ఏంటికలు పీక్కున్నాను. వాళ్ళు చూసి ఇది పిచ్చిది అనుకొని వెళ్ళిపోయారు. అంత దూరం నుండి డైరెక్టర్ గారు చూస్తున్నారట. అతను నా దగ్గరికి వచ్చి నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా అని అడిగాడు. నా పిచ్చి యాక్టింగ్ చూసి నాకు పిచ్చి అనే బిరుదే పెట్టేశాడు. ఈ చెత్త కహానీలో మీకు పిచ్చి అనే బిరుదు ఎలా వచ్చిందో అని. ఇంత పచ్చి నిజం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారు ఇద్దరం జూబ్లీ హిల్స్ లో దోమల మందు కొట్టేవాళ్ళం. మేము ఎన్నిసార్లు మందు కొట్టినా దోమలు మళ్ళీ వచ్చేవి. అప్పుడు డైరెక్టర్ గారికి అనిపించింది దోమలకి ఎంత పవర్ ఉందా అని. అప్పుడే నేను, డైరెక్టర్ గారు ఇద్దరం దోమ పైన ఒక సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో దోమల్ని ఈ స్టోరీకి సిద్ధం చేశాము. జూబ్లీ హిల్స్ లో, హోటల్లో, గల్లీలో, డంప్ యార్డ్ లో మీరు కొట్టిన దోమల మందు వల్లనే మీకు గుర్తింపు వచ్చింది కదా సార్. అందుకే కదా మీకు జూబ్లీ హిల్స్ స్టార్ అనే పేరు వచ్చిందని అంటారు. సూపర్ సార్. సూపర్.